దోస్తులందరూ నమస్తే. ఇది కరీంనగర్ టు జమ్మికుంట రోడ్డు. ఇగో ఇటువైపు వచ్చేసి కిష్టంపేట, తర్వాత ఇది దేశాపల్లి క్రాస్ రోడ్డు, దీని తర్వాత జంగంపల్లి వస్తుంది. ఇక్కడ మనకి చిన్న హోటలు, ఇగో ఇది శ్రీరామ హోటల్ అని ఉందండి. దేశాపల్లి, ఇది దేశాపల్లి కిందకి వస్తుంది. సో ఈ లోపల హోటల్ని మనం విజిట్ చేద్దాం, మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. ఇగో ఈ పెద్ద మనిషిని ఒకసారి చూడండి. ఈ పెద్ద మనిషి పేరే మన దాసరి బాలన్న, అందరు హోటల్ బాలన్న అని పిలుస్తారు. ఇగో ప్లాస్టిక్ ప్రపంచం రాజ్యం వెళ్తున్న వేళ ఈయన ఒక 30-40 ఏళ్ళ సంది హోటల్ నడుపుతున్నాడు. మొత్తం సీసెప్ గ్లాసులే, ఇగో వెనకటి స్టాండ్లు, ఈ హోటలు, దీనికి సంబంధించి ఛాయ్ కట్ చేస్తాడు, ఒక కట్టెలపై తోటి చేస్తున్నాడు. సో ఈయన కష్టానికి విలువ కట్టలేము మనం. ఈయన 50 ఏళ్ళ సంది ఇదే కష్టపడుతున్నాడు. ఆయనకున్న అప్పులు తెచ్చినట్ట ఇదే పైసలతోటి హోటల్ తోటి అదే రకంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఈయన ఇల్లు ఇది. సో అదే రకంగా ఇప్పుడు అందరము మనం ఆండ్రాయిడ్ వల్ల మునుగుతున్నాం. చూడండి, చిన్న పిల్లల కాంచెల్లి పెద్దల దాకా ఇంట్లో 4-5 ఆండ్రాయిడ్ మొబైల్లు ఉన్నాయి. ఈయన ఈ కాలంలో కూడా ఈ రేడియో పెట్టి FM లో వచ్చే పాటలు కానీ వాటి ఛానల్స్ వచ్చే న్యూస్ ఏ ప్రోగ్రామ్ అయితే వస్తుందో ఆ ప్రోగ్రామ్ ఇప్పుడు హిందీ వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాడు. అవి చూడడం జరుగుతుంది. చిన్న చిన్న బిస్కెట్లు అమ్ముతున్నాడు. సో ఈయన హోటల్ కోసం న్యాచురల్ గా తానే రాసుకున్నాడు. శ్రీరామ హోటల్ 10 రూపాయలు, గ్యారే ప్లేట్ 30 రూపాయలు, 55 రూపాయలు. సో ఇక్కడ ఈయనకి ఎక్కువ ఆర్థిక వసతులు, ఆర్థిక వనరులు లేకుండా చిన్నగా రేకులను సెట్ చేసుకొని వాటి మీద దీనికి సంబంధించింది నల్లటి కట్టుకున్నాడు. ఈయనకి ఎలాంటి స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, జాగాలు ఏం లేవు. సో ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నా అంటే, ఈయన కష్టానికి మనం విలువ కట్టలేము. కానీ మీరు ఎవరైనా జమ్మికుంట టు కరీంనగర్ పోయే ప్రయాణికులు ఉంటే ఈ కిష్టంపేట దాటినాక TSK గార్డెన్ రాకముందు లెఫ్ట్ సైడ్ హోటల్ ఉంటుంది. విజిట్ చేసి ఒక ఛాయ్ తాగి తనకు ఆర్థికంగా మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఛాయ్ బిస్కెట్ తింటున్న మాత్రాన ఏం గొప్ప మీద పోదు, కానీ ఈయనకు హెల్ప్ అయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇటు వచ్చినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఉంటాం మరి.